వీడియోలు చేద్దామంటే వీడియోలలోకి వస్తలేడు. ఇప్పుడు చేసేది ఏంటంటే బండి గాయబ్. అది మాత్రం హింగిస్తే చాలు చెలరేగిపోతాడు. ఆయనకి కబర్ లేకుండా బండి తలం స్కామ్ చేసిన బెటర్ రాసుకోరా కానీ బండి గాయబ్ రా. మీకు ఇట్లాంటి కంటెంట్ నేను ఏడికెళ్ళి ఇవ్వాలి. దొరకక కంటెంట్ దొరికింది, ఆలోచించిన దిమాగ్ లడాయించిన, దాని గురించి కొట్లాడిన, అంత రిస్క్ చేసాను. ఇంట్లో పోయి తాళం వేసుకొచ్చిన, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అదే టైంకి, కరెక్ట్ టైంకి వాన స్టార్ట్ అయింది. కంటెంట్ కోసం చేస్తున్నారా రావాలి. ఒక బండి తీసుకొచ్చిన, మా బండి దాబెట్టాలి కదా. అరే అక్షణ ఇంట్లో ఇంతసేపు కూర్చున్నాం రావాలని బండి దీనికి వచ్చి, ఇప్పుడు మళ్ళీ ఏమంటుండో అక్షణ ఫోన్ దాపెడతానంట. ఇంటికాడరా? అరే నీ బండి నేను తీసుకోవాలేరా అన్నా. హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు సింగర్ ఆఫ్ మొబైల్స్. ఇంట్లో మా ఇంట్లో ఎవరు లేరు. బబ్లాన్ ఫోన్ చేసి పిలిచిన, వచ్చిండు. ఇక మా కార్యక్రమాలు మేము చేసుకున్నాము. గంట రైతు ఎక్కడా తిరగలేదు. రాహుల్ గారికి ఫోన్ చేస్తే బండిలో పెట్రోల్ లేదు, రాను 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 అంటుండు. వీడియోలు చేద్దామంటే వీడియోలలోకి వస్తలేడు. ఇక ఇప్పుడు చేసేది ఏంటంటే బండి గాయబ్. ఈ మాత్రం హింగిస్తే చాలు చెలరేగిపోతాడు. ఇక్కడికి వెళ్ళాను బండి గాయబ్. ఇది కాదు అలా వెళ్ళాలి అని ఇక్కడికి వెళ్ళి అలా బండి గాయబ్. ఇట్లా అలా కొడుకు నేను చూస్తాను వెళ్ళమని. ఆ వైద్యం ఉంది, ఆ డాడీ కాదు. హ్యాండిల్ లేకుంటే ఏం చేయలేము. వద్దు హ్యాండిల్ లేకుండా వద్దు. గుడికడి మంచి ప్లానింగ్ ఎవరి ఇంట్లో అంతేనా? అంతేనా? రాకపోతే ఏం వస్తున్నాం. ఇగో ప్లాన్ అయితే బిస్కెట్ అయింది. ఇక పోమంటికి ఈడే గైస్ మన క్రికెట్ ఆడింది. ఎవరని అడుగుతున్నారు. ఈడే క్రికెట్ ఆడింది. 5 minutes later. ఆయనకి కబర్ లేకుండా బండి తలం స్కామ్ చేసిన, బండి తలం స్కామ్. ఈ బండి ఇంకో 10 నిమిషాల్లో దిగిపోతాం. నీ బండి తలం నీకే తెలియదు. అని ఇంట్లో దానికి కబరే లేదు. రిక్లైనర్ ఉండే తాళం సైడ్ కి, అదే ఫస్ట్ ఏం చేసి నేను తాళం తీసి పక్క పొంటి డోర్ తాళం ఉండే అది తీసుకొచ్చి తనలో పెట్టి నేను తాళం జోబులో వేసుకున్నాను. నా బండి తాళం ఉంటుంది అంటే ఇస్తుంది. నీ బండి తాళం మాకేం తెలుసారన్నా? 10 నిమిషాలు కూర్చున్నాము. అది ఇంట్లో డోర్ పెట్టేసుకుంటాం. చిన్న బండి దిగిపోదాం కదా, షార్ట్ కట్ చిన్న బండి దిగిపోదాం. హైలైట్ వచ్చేది కాదు. కానీ ఇట్లాంటి వీడియోలు చేయడం నాకు మస్తు మజా వస్తుంది కదా. తాళం జోబులోనే ఉంది. ఇప్పుడు కాకపోయినా నైట్ వరకు అన్నా బండి వేసుకోతా. బెటర్ రాసుకోరా కానీ బండి గాయబ్ రా. ఏమంటావు? నైట్ అవుట్ అంట. నైట్ అవుట్ పోదాం అన్నారు. ఇప్పుడు ఎట్లా పోతావు? పోదా నైట్ అవుట్ నువ్వు చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. ఆడేడికైనా పోతే ఇప్పుడు నన్ను బండి వేసుకునే ఛాన్స్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఆడేడికి పోలే అనుకో మన డోర్ ఓపెన్ ఉంటుంది. సో అందుకని చెప్పి ఆడేడికైనా పోవాలని చెప్పేసి మా ప్రయత్నాలు చూడరు. పిల్లలతో క్రికెట్ ఆడుతున్నాం మేము. ఎక్కడ టైంపాస్ కాక ఫోన్ కూడా పెట్టేసి ఈ వాన సల్ల కూడా మాకు ఆషాఢంకే అడిగింది. ఇది మంచిగా వీడియో చేద్దాం అన్న టైంకే వాన స్టార్ట్ అవుతుంది డైలీ. మీకు ఇట్లాంటి కంటెంట్ నేను ఏడికెళ్ళి ఇవ్వాలి. దొరకక కంటెంట్ దొరికింది, ఆలోచించిన, దిమాగ్ లడాయించిన, దాని గురించి కొట్లాడిన, అంత రిస్క్ చేసాను. ఇంట్లో పోయి తాళం వేసుకొచ్చిన,
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు అదే టైంకి, కరెక్ట్ టైంకి వాన స్టార్ట్ అయింది. ఎందరో చెప్పిన మాటే కదా కళ్ళ ముందరే పోనీ 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 పోనా గబ్బర్ సింగుకే ఆ పాప కింద పడేసావు నాయనా బండి ఆపు. మంచి వీడియో చేస్తున్నాం, బిస్కెట్ అయిపోయింది అంతా. వాన అయితే తక్కువైంది. ఏంది బా మన శని ఎట్లుంది చెప్పవేం బా? సరే కరెక్ట్ ఒక రోజు వస్తా మనకి శని రోజులు తప్ప మంచి రోజులు వస్తలేవు బాబా. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితుడు. చూసాను గుద్దేవు మళ్ళీ అదో పరిశాని. కరెక్ట్ తన్ను 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 ఈడున్నాడు రావులేడు పైన ఏం చేస్తాను? తాళం సైలెంట్ ఉండు. బబ్లు బబ్లు దావా బేటే సారీ రా రే బేటే, ఏమైనా కంటెంట్ కోసం చేస్తున్నావు బేటే, ఏమనుకోకరా రే జానీ. కొట్టు కనిపించం చెప్పగలరా భయ్ ఆయన ఏమైనా ఎప్పుడు ఆయన కరెక్ట్ టైంకి ఎట్లా వచ్చింది చూసినా బయటికి చెప్పరా. నేను చెప్తాను ఫోన్ ఇప్పుడు ఫోన్ చేయదు ఆ కిందికి వచ్చినాక అంతా సైలెంట్ ఉన్నప్పుడు ఇవ్వాలి ఫోన్. బెటే సారీరా బెటే, అరే ఏమున్నా కంటెంట్ కోసం చేస్తున్నారా రావులు, కంటెంట్ కోసం అంటే కంటెంట్ కోసం ఏమనుకున్నా సరే ఏమనుకున్నా ఫీల్ అని ఏం చేయలేవు కానీ రైట్ బెటే. కానీ కంటెంట్ కోసం చేసిన అవకాశం దొరికితే 3-4 రోజుల్లోకి ఇక బండి ఇక దేవుని వల్ల తన్ను చెప్పిండు అనుకో అట్లయితే నీకు బండి దొరుకుతుంది. ఇక తన్ను చెప్పలేదు అనుకో నీకు బండి దొరకదు. ఏమంటావా? ఆయన చెప్పకపోతే బండి దొరకదు, చెప్తే మాత్రం దొరికిపోతుంది. ఇక చెప్పలే అనుకో 4-5 రోజుల్లాగా నీ బండిని మర్చిపో. బండి ఇడవి పెట్టా, మా ఇంట్లో పెట్టా, బండిని గవర్ ప్లేస్ లో పెడతా. కాదు పెట్టేస్తాం. బబ్లు అని ఊరికి పట్టుకోవచ్చు రేపు పొద్దున కార్లా, బబ్లు అని ఊరిలో పెట్టొస్తా బండి కొడుతున్నా హ్యాండిల్లోకి వేసి పెట్టింది ఇంట్లో. నేను ఎంత తప్పుకోయింది చిన్న వాళ్ళ ఇంట్లో పోయినా అంతో మాట్లాడుకుంటా రిక్లైనర్ రైట్ సైడ్ లా తాళం ఉండే, బండి తాళం ఇంటి తాళం 2 ఉండే. నేను చేసిన బండి తాళం తీసుకున్నా, ఇంటి తాళం ఆనే పెట్టినా. ఆడ ఇంటి తాళం ఉంటుందో బండి తాళం ఉంటుందో ఏదో అన్నాడు. 800 భయం చెప్పిన చిన్న తాళం జోబులు వేసుకున్నా మా బయటికి వచ్చిన 10-20 నిమిషాలు అక్కడికి టైం పాస్ చేసినా. వాన పడ్డది, వాన 20 నిమిషాలు వేస్ట్ చేసింది. వాన అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదాని పక్కన దక్షిణ ఇంట్లోకి ఎక్కి చూడడం ఏం కాదు. ఈడేడ పెడతావు చూడరా అరే బెటే, ఇగో ఎంత కష్టపడుతున్నాం చూడరా. గైస్ మా కష్టానికి మీరు లైక్ కొట్టాలి. పాటలో నడుచుకుంటాం మరి బండి చోరీ చేసి పడేసినాం. సో గైస్ ఫైనల్ లక్ష్యాల్లో ఇంటికి అయితే వచ్చినాం. ఇప్పుడు ఇది ఏదో పెట్టాలో అర్థమవుతలేదు. అన్నా పెద్ద గ్యాంబ్లింగ్ చేసి వచ్చినాం ఇప్పుడు. నేను బయటికి రా చూపించి ఇక్కడ సైలెంట్ ఉండు. ఇక్కడ పెద్ద గ్యాంబ్లింగ్ చేసి వచ్చినాం. ఇక్కడ ఒక బండి తీసుకొచ్చినాం, బండి దాపెట్టాలి. ఇక్కడ అరే పడింది ఇంకొచ్చి
అవును రాబోయ్ ఇప్పుడు అలాగే ఉంటదా? ఆడు మన బాక్స్ గట్ల ఏమన్నాడు, మీతో ఏం చాదా మీరేం వీడియోలు చేస్తారా అన్నాడా లేదా? మన మీద వీడియో వేసేట్లుంటది. పరిశోధన చేసిన వాడిని తాళం ఇచ్చినావు. ఇంటి అన్నం తింటాం రిక్లైనర్ లో వస్తుంది. నేను రిక్లైనర్ లో కూర్చొని రిక్లైనర్ పొక్కలు ఉంటా, ఆ పొక్కలలో ఇంటి తలం బండి తలం రెండు ఉండే. నేనేం చేసిన బండి తలం తీసుకున్నా, ఇంటి తలం అన్నే పెట్టినా. నేను చెప్తున్నా చూసిన, అరే ఇంటి తలాలు ఉంటే కింద పడితే చూడరా అన్నాడు. అయ్యా అన్న ఉన్నారు లేపు చూపించి మళ్ళీ అన్న పెట్టినా. బండి తలం జోబులు వేసుకుని అప్పటికే చిన్న ఏం చేసినా మా మమ్మల్ని చూసిండు. వాళ్ళ ఇంట్లో వచ్చేసారు కాపలా వచ్చి ఏం చేసినా చిన్న బయటికి వెళ్ళినా. వర్షం పడ్డది. అర్ధగంట మా ఆయన దుకాణం కూడా టైం పాస్ చేసినాం. అర్ధగంట అవుతుంది, మేము ఇడికి గంట అడగాలి పోయి. అర్ధగంట మా ఆయన దుకాణం కూడా టైం పాస్ చేసినాం. చిన్న ఏం చేసినా ఇంటికాడ ఏనా 2 రౌండ్లు కొట్టినాం. అప్పటికి ఎవరు లేరు బయట. ఏం చేయాలి అర్థమవుతుంది. తాళం నాయకుడు ఉందంటే తాళం ఇంట్లో లేకపోతే బండి మేమే తీసుకుని డౌట్ వస్తుంది. తన్ను బయటకు వచ్చిండు, కాలికి దెబ్బ తన్ను బయటకు వచ్చిండు. తన్ను అన్న విజిల్ వేసి పిలిచిన వచ్చిండు. దగ్గర పోయి ఇగో బండి హ్యాండిల్ గేసిన తాళం లోపల చెప్పకని చెప్పిన. నవ్వుతుండు. లోపల పోయిన బండి ఆడు బిల్లి మీద మళ్ళీ రావులేడు. తాళం తీసుకొని లోపల పెట్టేసిండు. తన్నోడు తాళం లోపల పెట్టిండు. అందులో తాళం లోపల పెట్టొచ్చిండు. తాగబోతులు కేసులు చూసిన ఏం చిల్లర కాదురా మీరు. బండి దాపెడు అంటే తాళం అంటే ఎక్కిసావు ఎట్లా నువ్వు? ఆడ అంత పెద్ద గడ్డు ఉంది, ఎక్కిసావు ఎట్లా బండి? ఏం అల్లే మన తాకాల ఇంజన్ గింజన్. అది ఇల్లెవరిది అలాగే వాళ్ళ చుట్టాలది. నాకు మంచి ఐడియా వచ్చింది. నేను 2 రూపాయలు ఇప్పేస్తా. ఇంజన్ ఇప్పేసాడు. ఇంజన్ అట్లేవు. అది 2 రూపాయలు ఇప్పేద్దాం. మా ఇంట్లో పానాలు ఉన్నాయి, ఏమంటావు? ఇప్పుడు ఇప్పేద్దాం. గవ్వద్దు, మా ఇంట్లో పానాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో మా డాడీ మెకానిక్ చేసింది కాబట్టి. స్కూటీలు ఉన్నాయి అడిక్కిలా. మరి ఇంకేం, చలో జల్దీ కామెంట్ చెయ్యి. ఈయన బండి టైర్లు ఇప్పాలా లేకపోతే ఆన్ బండానికి ఇచ్చాలా? మ్యాక్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి రాహుల్ అంటే ఎవడో తెలియదు. సో నా ఇన్స్టా ఫాలో అయ్యేటోళ్ళకి రాహుల్ అంటే ఎవడో తెలుసు. ఏడొద్దు మళ్ళీ నైట్ పూట ఇబ్బంది అవుతుంది. మనం నైట్ వరకు ఉంటుందా బండి? ఇచ్చేస్తావు? ఎందుకు ఇస్తావు? బండి ఇచ్చేస్తా అంటున్నా. ఇక్కడ దాపెడదాం తెలుగు, ఈ లోపల పెట్టేద్దాం దా. సరే ఓని వదిలే. నేను చెప్తే నువ్వు ఏదో పెడదాం తెలుసా? మీ ఇంటి ముంగల గల్లి ఉందా? ఈ ముంగడు సైడ్ గల్లి, ఆ గల్లి ఎక్కి చూడదాం. నీ బండి ఎట్లా బయటనే ఉంది. ఇప్పుడు ఇక్కడ పెడితే మళ్ళీ కూడా వచ్చి పెట్రోల్ గిట్రోల్ కెమెరా ఉంటే సాటికి నీకు పెట్రోల్ బబ్లానికి ఎంత చేసినా మనసు అప్పలేదు. ఎందుకంటే అన్ని ఎన్ని వీడియోలు చేసిరు అడిగి అలా తగ్గుతలేదు అసలు. మన అక్షణ ఇంట్లో ఇంతసేపు కూర్చున్నాం రావాలని బండి దీనికి వచ్చి. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండో అక్షణ ఫోన్ దాపెడతానంటారు. నేను బయటికి పోయిండు, అక్షణ ఫోన్ దాపెడుతుంది. ఏం చేస్తున్నావు? సైలెంట్ చేస్తున్నావా? నాకేం తెలియదు అన్న, మొత్తం పబ్లోడు. సో గైస్ మీరు తప్ప అనుకోకూడదు. వాళ్ళ ఇంట్లో మమ్మల్ని కూడా ఒక సొంత కొడుకులు లెక్కనే చూస్తారు. సో మీరు తప్ప అనుకోని వాళ్ళ ఇంట్లోకి అట్లా పోతారు ఇట్లా పోతారు అని చెప్పేసి అనుకోకండి. ఇగో అన్న అక్కడనే బయటనే నిలబడ్డాడు. నరకం చూపించింది, నరకం చూపిస్తే బబ్లానికి ఆ బండి మేము దొంగతనం చేసినప్పుడు టైర్లు ఇప్పేటప్పుడు ఎట్లా చేసింది తెలుసు అక్షయ్ అన్న? ఎత్తేస్తుంది టైర్లని ఇట్లా రిమూవ్ బెండ్ అయిందా అంది. తప్పుడేగా ఫోన్ ఇయ్యది. ఇగో వద్దు, నేను మా దోస్తాను ఫోన్ చేస్తాను అంటే నాకు ఫోన్ అరే కెమెరా పట్టుకున్నప్పుడే అర్థమైందా నాకు నా ఫోన్ అది బంద్ చేయ ఫస్ట్. నేను దోస్తాను ఫోన్ చేసుకోవాలి. ఈ ఫోన్ నా ఫోన్ ఇరాను. నీ నెంబర్ ఉన్నా నీకు నాకేం తెలుసు, నీకు కూర్చున్నా ఫోన్ చేసుకోండి. ఫోన్ చేసుకోండి. ఫోన్ మేము పెడితే నీకు ఫోన్ వస్తుందిగా. ఈడ పెట్టి వచ్చిందో మాకంటే గా ఫోన్ ఆండవుంది. మళ్ళా తీయాలంటే అది కూడా తీయ మనం బాగా ఆయన అనుకుంటారు.
అలా అదే అలా సిమ్ లేదు కాబట్టి అది ముట్టుకోలేరు రా మీరు. సింపుల్ లేకపోతే పని కాదా ముందు మా సింపుల్ వేసుకొని మంది ఏ ఇరా బే అరే లేదన్నా దౌర్జన్యం మంచిగా ఉంది ఇది. ఇంతకే వెళ్ళిపోమని వెళ్ళిపోతాం పోతాం కానీ ఇట్లా నింద లేక మా మీద. నాకు నవ్వొస్తుంది నేను చూస్తే అంతే. మీరు ఖాతాలు ఇవే నాకు మంచిగా ఫోన్ అన్నప్పుడు ఇరా బాబులు అనవసరంగా నాకు దోస్తాడు ఫోన్ చేశాడు. ఫోన్ తీసుకో. నేను దోస్తాడు ఫోన్ చేశాడు మంచిగా చెప్తున్నాను నేను నీట్గా మీకు. పోదాం పా. నా మీద ఇస్తున్నాడు. అదే ఆడు బయటికి వెళ్ళి వచ్చిండ్రా ఇక్కడ అదే నేను చెప్తున్నా ఇక్కడ కాదు బయటికి వెళ్ళి వచ్చిండు అని చెప్తున్నాడు. నేను ఒక్క నాడు నేనేం అవలో అన్న నేను తీసుకున్నా నా ఫోన్ ఏమన్నా ఇచ్చున్నా బబ్లు. బయటికి వెళ్ళి వచ్చిండు నిజం చెప్తున్నాను నేను అబద్ధం కాదు. ఆడు బయటికి వెళ్ళి వచ్చిండు ఫోన్ నేను ఫోన్ చేసుకొని ఇస్తాను. నాకు తెలియదు నీ ఫోన్ నాకేం తెలుసు. వివో ఫోన్ ఏం చేసుకుంటావు పట్టుకుంటావు ఐఫోన్ పట్టుకోవద్దు కూర్చున్న పాప మారవా ఉత్తర కుమారా నువ్వుగా. అరే నడు అక్క మేము ఇష్టం అయితే మేము ఇస్తాం. సరే అరే స్విచ్ ఆఫ్. ఇంకో ఫోన్ నీ ఫోన్ ఇంటే అరే ఆడు బయటికి వెళ్ళి వచ్చిండు రాబే అన్నాడు. ఏం రాబే ఏ అక్సా నెంబర్ ఎత్తా ఫోన్ చేయి. ఏ అక్క ఎందుకు తీసినారు ఏ పాపం ఎవరో బయటకెళ్ళి వచ్చారంటే ఫోన్ చేసుకుంటున్నారు. నాకు వేరే ఫోన్ అడుగుతుందిగా నీ ఫోన్ ఇవ్వచ్చుగా. మనం వెళ్ళిపోతాం ఇప్పుడు బుక్ అవుతాడు. ఆడు బయటికి వెళ్ళి వచ్చిండ్రా అండడం మళ్ళా కదా డుమ్ డుమ్ పాడాం. పేచానా ముజే ఇంటికాడరా అరే నీ బండి నేను తీసుకోవాలేరా అన్నా. బండి తాళం చూసుకో ఇంట్లో. నేను బండి తాళం అన్న ముట్టుకున్నా బండి తాళం అన్న తీసినా నేను. అరే నేను బండి తీసుకోవాలేరా బండి నేనేందుకు తీసుకోవేనా. అరే నేను తీసుకోవాలేరా బండి. సరే అరే ఇగో నన్ను కుల్లా చెప్తున్నారా బండి నా దగ్గర లేదు నేను తీయలే. నువ్వు ఏదైనా చేసేది ఉంటే చెయ్యి. కంటెంట్ దొరుకుతుంది అంటే చేసుకో. ఛానల్లో కంటెంట్లు వస్తాయి నాకే మంచిది. ఇంకా వాళ్ళ ఇంకా నీకెందుకు రా మా ఇంట్లో దానికి అర్థమైపోయింది. ఆ బండి నేను తీసుకుపోయినామని చెప్పానికి అర్థమైపోయింది. ఏం చేస్తాం ఇక జర సదాయిద్దామా తీసుకుపోయి సదాయిద్దామా. ఏ ఇప్పుడు వద్దు బండి ఎప్పుడు ఇద్దాం. నా తెలియదు ఇదే నా తెలియదు అంటే చెప్పాను ఎప్పుడు ఇద్దాం. అరే ఇగో నీ బండి నేను తీసుకోవాలి. నీ బండి వాళ్ళు తీసుకోవాలో నాకు తెలుసు. నేను చెప్తా నాకు ఏమి ఇస్తావు చెప్పు. సో గైస్ మేమైతే రావులేని బండి అయితే దాపెట్టినాం కదా. సో ఆయనకి బండి ఏడుందో లొకేషన్ తెలిసిపోయింది. ఆయన మా ఇంటికి వచ్చి బండి తీసుకొని వెళ్ళిపోయినట. మేమేమో చిన్న పని మీద బయటికి అయినా 30 దాకా పోయినుండే. మేము వచ్చే గ్యాప్లో బండి తీసుకొని వెళ్ళిపోయింది మా ఇంటికాడికి వెళ్ళి. ఎంత కష్టపడ్డాం వానల కింద పడ్డా వానల బండి మీదకి వెళ్ళి ఆ క్లిప్ పెడితే ఇచ్చేపోతే వస్తాయి కజ్జాది జరా ఇచ్చేపోతుంది బండి మీదకి వెళ్ళి కింద పడ్డా. నేను ఏం చేయాలి ఇట్లా చేస్తున్నారు. కంటెంట్ మంచి కంటెంట్ మంచిగా దొరికిందిరా సక్సెస్ అయిందిరా అనుకున్నా. మేము బండి ఒక జాగాలో దాపెట్టి దాని మీద కవర్ కప్పేసి మేము బయటికి పోయినాం. నేనైతే ఇటు చచ్చిపోయినాం అనుకున్నాను తినాలి చేద్దాం అనుకున్నాను. వచ్చే గ్యాప్లో బండిలో కొట్టుకొని వెళ్ళిపోయినాడు. ఏం చెప్తాం ఆయన ఏమనలేకపోతున్నాం ఎందుకంటే తప్పు మన బండి మనం దాపెట్టినాం ప్రాంక్ కోసం. సో చలో గైస్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చలో రైట్ బాయ్.